హాయ్ అండి, నేను మీ మాధవిని. మీరు టమాటా పచ్చడి రెగ్యులర్గా చేసుకునే విధంగా కాకుండా ఒక్కసారి ఇలా చేసుకొని చూడండి. అన్నంలోకి, టిఫిన్స్లోకి రెండిట్లోకి చాలా రుచిగా ఉంటుంది. వేరే కూరతో పని లేకుండా ఈ పచ్చడితోటే కడుపు నిండా కమ్మగా తింటారు, అంత బాగుంటుంది. చూపిస్తాను రండి ఎలా చేయాలో. ఈ టమాటా పచ్చడి కోసం అయితే ఇలా 4 టమాటాలు తీసుకోండి. ఈ టమాటాలని నీట్గా కడిగిన తర్వాత నేను ఇక్కడ చూపించినట్లు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లోకి 1 లేదా 2 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో 2 టీ స్పూన్ల ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక్క చిటికెడు మెంతులు వేసుకోండి. మెంతులు ఎక్కువైతే చేదు వచ్చేస్తుంది, అందుకని జస్ట్ ఒక చిటికెడు వేసుకోండి. దీంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు, 15 ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి అన్నింటినీ కలిపి బాగా వేగనివ్వండి. మాడకూడదండి, మాడకుండా దూరగా వేయించుకోండి. ఇప్పుడు చూడండి అన్నీ బాగా వేగాయి కదా, ఇలా ఎర్రగా వేగాలి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిలన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకోండి. నేను మిక్సీలో వేసి చూపిస్తున్నాను ఈ పచ్చడి, మీరు కావాలంటే రోట్లో దంచుకోవచ్చు. ఇలా అన్ని మిక్సీ జార్లోకి తీసుకొని వీటిని పక్కన పెట్టుకొని మళ్ళీ ఇదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని మరొకటి లేదా 2 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటా ముక్కలన్నింటినీ వేసుకొని దీంట్లోనే ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని ఇలా విడదీసి వేసుకోండి. దీంట్లోనే 1 టీ స్పూన్ దాకా ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఒకసారి కలిపిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి మగ్గనివ్వండి. టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు మగ్గాలి, అలా వచ్చేంత వరకు మగ్గించండి మూత పెట్టి. ఇప్పుడు చూడండి టమాటా ముక్కలు మెత్తగా మగ్గిపోయాయి కదా, ఈ విధంగా ఉడకాలి. ఇలా మగ్గిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా చల్లారనివ్వండి. ఈలోపు మనం ముందుగా ఎండుమిర్చి అన్నీ వేయించుకొని మిక్సీ జార్లోకి తీసుకున్నాం కదా, వాటిలన్నింటినీ ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. రోట్లో దంచుకునే పని అయితే మీరు మెత్తగా వచ్చేటట్లు రోట్లో వేసి దంచుకోవాలి ఫస్ట్ వీటిల్ని. తరువాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ టమాటాను కూడా వేసి మరీ మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కాస్త బరకగా వచ్చేటట్లు గ్రైండ్ చేసుకోండి. ఒక 3-4 సార్లు పల్స్ ఇవ్వండి, సరిపోతుంది. మరి మెత్తటి పేస్ట్ చేసేసుకుంటే పచ్చడి టేస్ట్ బాగుండదు, అందుకని ఒక 3-4 సార్లు పల్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వస్తుంది పచ్చడి మీకు. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. దీనికి ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ఇప్పుడు ప్యాన్లోకి 1 లేదా 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని ఆవాలని బాగా వేగనివ్వండి. నేను ఇక్కడ ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్నీ కలిపి తీసుకున్నాను. ఈ ఆవాలు వేగిన తర్వాత దీంట్లో ఒక 2 ఎండుమిరపకాయలను తుంచుకొని వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా ఇంగువ కూడా వేసి వేగనివ్వండి. ఇంగువ టమాటా పచ్చడికి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు ఇంగువ వద్దనుకుంటే స్కిప్ చేయండి. అలాగే ఒక 6-7 వెల్లుల్లి రెమ్మల్ని కచ్చా పచ్చగా దంచి వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత వెల్లుల్లిని బాగా వేగనివ్వండి. వెల్లుల్లి వేగిన తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని బాగా వేయించేసి మనం ముందుగా మిక్సీకి పట్టుకుని పచ్చడిని ఈ పోపులో వేసి స్టవ్ ఆఫ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత టేస్ట్ చూసుకొని మీ రుచికి సరిపడా సాల్ట్ సరిపోలేదు అనిపిస్తే కొద్దిగా సాల్ట్ వేసుకొని మొత్తం బాగా కలుపుకోండి. ఒకవేళ కారం సరిపోలేదు అనిపించినా ఈ పోపులోనే కొద్దిగా కారం వేసుకొని కలుపుకోవచ్చు. అంతే, ఇలా మొత్తం కలిపేసుకుంటే టమాటా పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలోకైనా సూపర్ ఉంటుంది, లేదా ఇడ్లీ, దోశ ఇలాంటి టిఫిన్స్లోకి కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చింది అనుకుంటే మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.